నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం, 4 మృతి, శిథిరాల కింద చిక్కుకున్న బాధితులు. ప్రయాగరాజ్లో భారీ అగ్ని ప్రమాదం, ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్న సిబ్బంది. మైనర్ మినరల్ పాలసీ 2025ను విడుదల చేసిన ప్రభుత్వం. అధిక ఆదాయ సృష్టి, పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా రూపకల్పన. స్వచ్ఛాంధ్ర థీమ్లుగా ఈ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పలుచోట్ల ర్యాలీలు. కడప జిల్లాలో ఎర్రచందనం దుంగలు మాయం, 15 మంది అటవీ శాఖ అధికారుల సస్పెన్షన్ కు రంగం సిద్ధం. ఢిల్లీ ముస్తాఫాబాద్ ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. 4 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 4 మృతి చెందారు. శిథిలాల నుంచి 14 మందిని సహాయ సిబ్బంది కాపాడారు. శిథిలాల కింద మరో 8 నుంచి 10 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో భవంతి కుప్పకూలింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. मैं तो जगी रही थी, 1 मिनट पूरी सोई हूँ। लाश निकल लगी, बेचारा चिल्ला रहा है निकाल लो निकाल लो। नीचे से लैंड कर थोड़ा ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రయాగరాజ్లోని షామియానా గోదాంలో అగ్ని ప్రమాదం జరిగి మంటలు ఉబెత్తున ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో మైనర్ మినరల్ పాలసీ 2025ను ప్రభుత్వం విడుదల చేసింది. మైనర్ ఖనిజాల ద్వారా అధిక ఆదాయ సృష్టి, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నూతన విధానం రూపొందించింది. 2022 మార్చి 13 వరకు పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల్ని లీజుకు మంజూరు చేసేందుకు అర్హమైనవిగా పరిగణిస్తూ నిర్ణయించింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చే నాటికి సదరు భూమి లీజు మంజూరుకు అర్హమైందిగా ఉండాలని స్పష్టం చేసింది. దీనికి యాన్యువల్ డెడ్ రెంట్ 3 నెలల్లోగా కట్టాలని మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రభుత్వ భూములు, పట్టా భూముల్లోని గ్రానైట్, చలువరాళ్లు, భవన నిర్మాణ మెటీరియల్ సహా ఇతర ఖనిజాలు, జిప్సం, క్లే, డోలమైట్, లాటరైట్, క్వార్ట్జ్ లాంటి పారిశ్రామిక ఖనిజాలను వేలం ద్వారా కేటాయించాలని స్పష్టం చేసింది. గ్రానైట్, మార్బుల్ లాంటి ఖనిజాలు 30 ఏళ్ల పాటు, రోడ్ల నిర్మాణంలో వినియోగించే రాళ్లు 30 ఏళ్ల పాటు, ఇతర మైనర్ మినరల్ 10 ఏళ్ల పాటు లీజ్కి ఇవ్వాలని నిర్ణయించింది. అన్ని మైనర్ మినరల్ కు 1 ఎకరాకు 30,000 యాన్యువల్ డెడ్ రెంట్ ఖరారు చేసింది. సీనరేజ్ ఫీజును సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లీజ్ హోల్డర్లు గనుల శాఖ డైరెక్టర్ నిర్దేశించిన కాలానికి గాను డ్రోన్ సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం కేసులో కీలక పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏ క్షణానైనా తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేసినట్లు, ఐటీ విధానాలకే తన పాత్ర పరిమితమైనట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఇతర శాఖలు, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు. గత ప్రభుత్వంతో సంబంధం ఉందన్న ఏకైక కారణంతో తనను మద్యం కేసులో ఇరికించి అరెస్ట్ చేసి వేధించాలని దర్యాప్తు సంస్థ చూస్తోందన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు
అన్నీ తానై వ్యవహరించిన ఏపీ బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి మాతృ సంస్థకు వెళ్లేందుకు రిలీవ్ చేసి గత ప్రభుత్వంతో సంబంధం ఉన్న తనలాంటి వాళ్లను లక్ష్యంగా చేసుకోవడం చట్టవిరుద్ధం అన్నారు. నేర నిరూపణకు అవసరమైన ఆధారాలను స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు సంస్థ ఏకపక్షంగా తన ఇల్లు, కార్యాలయం, బంధువుల ఇంట్లో సోదాలు నిర్వహించిందన్నారు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే అరెస్టు చేస్తారు అనే ఆందోళన కలుగుతోందన్నారు. దర్యాప్తునకు సహకరిస్తానన్నారు. ఎప్పుడు కోరితే అప్పుడు దర్యాప్తు సంస్థకు అందుబాటులో ఉంటానన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని మంగళగిరి సిఐడి గతేడాది సెప్టెంబర్ 23న నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. సోమవారం ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరపనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసిన జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్టీఏ తాజాగా విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోర్తో ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 24 మందికి 100 పర్సంటైల్ రాగా ఏపీ నుంచి సాయి మనోజ్ఞ, తెలంగాణ నుంచి హర్ష్ ఏ గుప్తా, వంగల అజయ్ రెడ్డి, బనిబ్రత మజీ 100 పర్సంటైల్ సాధించిన వారిలో ఉన్నారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు దేశవ్యాప్తంగా 10,61,849 మంది దరఖాస్తు చేసుకోగా 9,92,350 మంది హాజరయ్యారు. జేఈఈ మెయిన్స్ సెషన్స్ 1, 2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోర్ను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకోసం మే 18న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. భర్త చనిపోయాక ఆయన వాటా కింద రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా అత్తింటి వారు మోసం చేశారని హోంమంత్రి అనిత వద్ద గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన ముద్రబోయిన వెంకటేశ్వరమ్మ వాపోయారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కి వివిధ సమస్యలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బాధితుల నుంచి హోంమంత్రి అనిత, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. వైసీపీకి చెందిన రామిరెడ్డి అనే వ్యక్తి గ్రామంలోని పోరంబోకు స్థలాన్ని ఆక్రమించడమే కాక దాని పక్కన తన తల్లి పేరు మీదున్న పట్టా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని చిత్తూరు జిల్లా వెదురుకుప్పానికి చెందిన మధు ఫిర్యాదు చేశారు. తన పొలానికి దారివ్వకుండా వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా తెనాలి మండలం సుల్తానాబాద్కు చెందిన పావులూరి లక్ష్మి వినతి పత్రం సమర్పించారు. కాసేపట్లో జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ సమావేశం జరగనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ హరివెంకట కుమారి మీద అవిశ్వాస తీర్మానం సంబంధించినటువంటి సమావేశం మరికొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతుంది. మరికొద్ది నిమిషాల్లోనే విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ మరియు ప్రత్యేక అధికారి అయినటువంటి ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం మనం దస్పల్లా హోటల్ దగ్గర ఉన్నాం. కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, నేతలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడి నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి కొద్దిసేపట్లో బయలుదేరతారు. అయితే మొత్తం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ నేతృత్వంలో కూడా భద్రత ఏర్పాటు చేశారు. సుమారుగా 500 మంది పైగా పోలీసులు ఇటు దస్పల్లా హోటల్ దగ్గర కావచ్చు, జీవీఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర కావచ్చు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. 11 గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది. 10:45 ఇక్కడి నుంచి కూటమి చెందినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా బయలుదేరతారు. ప్రస్తుతం అందరూ కొంతమంది నాయకులు ఉన్నారు, ముఖ్యంగా కూటమి పక్ష నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏమంటారు చెప్పండి. ఈరోజు విశాఖపట్నంలో చరిత్రలో నిలిచిపోయినటువంటి అవిశ్వాస తీర్మానానికి కొద్ది నిమిషాల్లో మళ్ళీ 11 గంటలకి 10:40 నిమిషాలు బయలుదేరడానికి రెడీ ఉన్నారు. అఖండ మెజారిటీ మాకున్నది. మా కార్పొరేటర్స్ అందరూ బంపర్ మెజారిటీతో మనం గెలుస్తామని తీర్మానం పెడతాం. అందుకంటే అనేక కార్పొరేటర్లు కూడా ప్రభుత్వం తీరుని చూసి, డెవలప్మెంట్ చూసి ఇంకా డెవలప్ చేయాలి మన విశాఖపట్నం సిటీని అని చెప్పి చాలామంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీకి చేరి వాళ్ళందరూ ఇప్పుడు అందరూ బయలుదేరి మన జీఎంసీ ఆఫీస్ గారికి ఒక 10 నిమిషాలు 11 నిమిషాల్లో బయలుదేరి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మాకు అంతకంటే బలం ఎక్కువ మా టీడీపీకి మన కార్పొరేటర్లకి ఉన్నది. కాబట్టి ఇది
చరిత్రలో ప్రస్తుతం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉన్నారు, పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. చెప్పండి, ఏమంటారు, ఎలా ఉంది? కూటమి విజయం సాధిస్తుంది. డెఫినెట్గా ఏదైతే మేము 4.5 సంవత్సరాలు కార్పొరేషన్లోనే అవినీతి జరుగుతుందని గెలవెత్తామో దానికి మద్దతుగా 98 మంది కార్పొరేట్లో 78 దాకా కార్పొరేట్స్ కూటమికి విజయం సాధిస్తున్నారు. డెఫినెట్గా ఈరోజు కూటమి విజయం సాధిస్తుంది. ఏమంటారు చెప్పండి. 100% మేము కైవసం చేసుకోవడం ఖాయం. గతంలో కూడా కౌన్సిల్లో అనేక మార్లు చెప్పాం, ఒక్కసారి మేము డోర్ తెరిస్తే అందరూ కూడా వచ్చి దూరుతారని. అది ఇది వాస్తవం కూడా అదే జరుగుతుంది. గత 4.5 ఏళ్ళ నరకం చూసాం, 4 ఏళ్ళలో కూడా. ఈరోజు దానికి నిదర్శనమే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం రావడం కానీ ఈరోజు మేయర్గా పీట మారడం కూడా. ఇది అనేక మార్లు మేము కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. ఈరోజు కంపల్సరీగా దాన్ని విజయం సాధిస్తామని చెప్పి తెలియపరుస్తాం. ఎలా ఉండబోతుంది ఇవాళ అవిశ్వాస తీర్మాన సమావేశం? సిద్ధంగా ఉన్నారు? అవిశ్వాస తీర్మానానికి పూర్తి స్థాయిలో మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఈ 4 సంవత్సరాల పాలనలో విసుకెక్కి చాలామంది కార్పొరేటర్లు ఈరోజు వైసీపీ నుంచి కూటమిలోకి రావడం జరిగింది. కొంతమంది టీడీపీ కానీ, కొంత జనసేన కానీ, కొంతమంది బీజేపీ కానీ. కారణం ఏంటంటే మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో జీవీఎంసీని అడ్డుగోలుగా దీన్ని పరిస్తుంది. దాన్ని జీర్ణించుకోలేక ఉన్న కార్పొరేటర్లందరూ కూడా వీళ్ళు కార్పొరేషన్ అభివృద్ధి చేయకపోయి కార్పొరేషన్ దోసుకు తింటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కూటమికి మేము మద్దతు ఇస్తాం. రేపు రాబోయే రోజుల్లో వార్డులు అభివృద్ధి చెందాలంటే ఆ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి చాలామంది కార్పొరేటర్లు ఈరోజు రావడం జరిగింది. టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ. అదే భాగంగా ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి అందరం కూడా నిర్ణయించుకొని ఈరోజు సుమారుగా మేము 77 మంది కార్పొరేటర్ వరకు ఈరోజు మేము జీవీఎంసీలో అవిశ్వాస తీర్మానానికి మేము ఇవ్వడం జరుగుతుంది. ఒక అరగంటలో మేము అందరం కూడా జీవీఎంసీ బయలుదేరడం జరుగుతుంది. ఇది చాలా విశ్వాసంగా ఉన్నారు, చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి పక్షం చెందినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లందరూ కూడా మరికొద్ది సేపట్లో అవిశ్వాస తీర్మాన సమావేశం మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. కంచె చేనును మేసిన చందంగా అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు అడ్డదారులు తొక్కారు. గత వైసీపీ హయాంలో పలు దఫాలుగా పట్టుకున్న ఎర్రచందనం దుంగల్ని స్మగ్లర్ల కంటే తక్కువేం కాదు అన్నట్లు కడప జిల్లా వనిపెంట అటవీశాఖ అధికారులు మాయం చేసి చేతివాటం ప్రదర్శించారు. 4 ఏళ్ల క్రితం గోదాంలో దాచిన 50 కోట్ల విలువైన 50 టన్నుల ఎర్రచందనం దుంగలను మాయం చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు నివేదిక ఇవ్వడంతో 15 మంది ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. వారందరినీ సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రపంచంలో అరుదైన ఎర్రచందనం కడప జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఈ ఎర్రచందనాన్ని స్మగ్లర్లు అడ్డదారుల్లో ఇక్కడి నుంచి చెన్నై, బెంగళూరు మీదుగా చైనా, జపాన్ దేశాలకు తరలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎర్రచందనం విచ్చలవిడిగా రాష్ట్ర సరిహద్దులు దాటిపోయింది. సులభంగా డబ్బు సంపాదించే ఆశతో కొందరు పోలీసు, అటవీశాఖ అధికారులు స్మగ్లర్లతో చేతులు కలిపి ఎర్రచందనాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించేందుకు సహకరిస్తున్న సందర్భాలు వెలుగుచూశాయి. 4-5 లారీల ఎర్రచందనం అడవి నుంచి పంపించడం, ఓ లారీని పట్టుకోవడం అనేది అధికారులు, స్మగ్లర్ల మధ్య ఒప్పందంలో భాగమనే ప్రచారముంది. కడప జిల్లాలోని వనిపెంట అటవీ రేంజ్ పరిధిలో పట్టుబడిన ఎర్రచందనాన్ని కార్యాలయ గోదాములో దాచి ఉంచారు. ఇదే అదనుగా అధికారులు, సిబ్బంది గోదాములో ఉన్న 50 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని మాయం చేశారు. దీనిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు రావడంతో 2021 జనవరి 29న రేంజ్ కార్యాలయంలో తనిఖీలు చేసి ఎర్రచందనం లెక్కల్లో తేడాలను గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించడంతో పాటు అధికారుల పాత్రను సమగ్రంగా వివరించారు. ఏసీబీ నివేదికపై కూటమి ప్రభుత్వం తాజాగా 15 మంది వనిపెంట అటవీశాఖ సిబ్బందిపై అభియోగాలు మోపుతూ నోటీసులు జారీ చేసింది. దుంగలు మాయమైన అంశంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు శాఖపరమైన విచారణ కూడా సాగుతోందని వనిపెంట రేంజ్ ఆఫీసర్ ప్రణీతరావు తెలిపారు. వనిపెంట రేంజ్కి సంబంధించి 2021లో కొన్ని కారణాల వల్ల ఏసీబీ రైడ్ జరగడం జరిగింది. అప్పుడు వాళ్ళు నోటీస్ చేసిన డివియేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఒక రిపోర్ట్ రూపంలో మనకి డిఎస్పీ ఏసీబీ వారికి రిపోర్ట్ చేశారు. ఏవైతే రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సినవి, యూనిఫామ్ కానీ అట్లా కొన్ని డివియేషన్స్ గమనించినారో వాటికి సంబంధించి కూడా వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు ఆ రిపోర్ట్లో. దాని తర్వాత ఫర్దర్ రిపోర్ట్ రీసెంట్గా సబ్మిట్ చేసినట్టు మాకు తెలిసింది. దానికి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ జీవో రూపంలో ఒక 15 మెంబర్స్ ఆల్రెడీ వర్క్ చేస్తూ రిటైర్ అయిన వాళ్ళు, ప్లస్ అప్పుడు ప్రజెంట్ ఆ టైంలో 2021లో ఎవరైతే ఉన్నారో ఆ పోస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి
ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఏవైతే ఎవరి పర్టికులర్ డివియేషన్స్ ఎవరికి సంబంధించి వాళ్ళవి క్లియర్గా మెన్షన్ చేస్తూ ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన జీవో ఇచ్చారు. వనిపింట రేంజ్ పరిధిలోని 15 మంది అధికారులపై అభియోగాలు మోపుతూ అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 6 పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం పదవిలో ఉన్నవారిపై శాఖపరమైన చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ పూర్తి కాగానే వారిపై సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువా సముద్ర తీరంలో బీచ్ ఫెస్టివల్ ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బెందాళం అశోక్ తో కలిసి రామ్మోహన్ నాయుడు ఆలివ్ రిడ్లే తాబేళ్ల పిల్లల్ని సముద్రంలోకి విడిచిపెట్టారు. బీచ్ ఫెస్టివల్ కు స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీచ్ వాలీబాల్ పోటీలు, బోట్ షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బారువా తీర ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. పవన విద్యుత్ తయారీ యంత్రం పంకా నుంచి జారిపడిన ఉద్యోగిని తోటి సిబ్బంది, స్థానికులు కాపాడిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నింబగల్లులో జరిగింది. నింబగల్లు పొలాల్లో ఉన్న పవన విద్యుత్ ఉత్పత్తి మర రెక్కలో సర్వీస్ కోసం సుందరేష్ అనే ఉద్యోగి పైకెక్కారు. సర్వీస్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందకు జారి రోప్ వేలో ఇరుక్కుపోయి ప్రమాదకరంగా వేలాడుతూ ఉండిపోయారు. ఇది గమనించిన సంస్థ సహాయ మేనేజర్ రవికుమార్ అతన్ని కిందకు దించే ప్రయత్నం చేస్తూనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సుందరేష్ ను సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంతరిక్ష ప్రయాణంలో భారత్ మరో కీలక మైలురాయికి దగ్గరైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు పయనమవుతున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఈ యాత్ర జరుగుతోందని కేంద్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 4 దశాబ్దాల కిందట రష్యాకు చెందిన సోయిజ్ వ్యోమ నౌకలో రాకేష్ శర్మ అంతరిక్షయానం చేశాక భారత వ్యోమగామి ఒకరు రోదసీలోకి వెళ్లటం ఇదే మొదటిసారి. అంతరిక్ష విభాగం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోల పనితీరుపై కేంద్ర మంత్రి సమీక్షించారు. అంతరిక్ష యానంలో మరో సువర్ణ అధ్యాయాన్ని లిఖించేందుకు భారత్ సిద్ధమైందని తెలిపారు. శుక్లా ప్రయాణం అంతరిక్ష పరిశోధనలో కొత్త శకంలోకి భారత్ ధైర్యంగా ప్రవేశించింది అన్న సంకేతాన్నిస్తోందని జితేంద్ర సింగ్ తెలిపారు. మరోవైపు యాక్సియం మిషన్ 4లో వ్యోమగాములతో పాటు భూమి మీద అత్యంత అరుదైన జీవి నీటి ఎలుగుబంటి కూడా వెళ్లనుంది. ఈ మేరకు అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ ఎక్స్లతో కలిసి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించబోతున్నారంటూ వచ్చిన వార్తల్ని కేంద్రం ఖండించింది. 2000 పైబడి జరిపే లావాదేవీలపై జీఎస్టీ వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోందంటూ వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవమని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధిస్తారంటూ సామాజిక మాధ్యమాలు సహా పలు వెబ్సైట్లలో ప్రచారం జరగగా తప్పుడు వార్తలు, ఆధారాలు లేని సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని కేంద్రం కోరింది. యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే అంశం ఏదీ తమ పరిశీలనలో లేదని స్పష్టతనిచ్చింది. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను మరింత ప్రమోట్ చేయడం తమ ముఖ్య ఉద్దేశమని వివరించింది. అమరావతి ప్రీమియర్ లీగ్ పేరిట జర్నలిస్టులకు నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలో తొలి రోజు అమరావతి మీడియా, రాజధాని మీడియా, విజయవాడ మీడియా జట్లు సెమీస్ కు దూసుకువెళ్లాయి. మొత్తం 10 జట్లు ఈ పోటీలో పాల్గొంటుండగా నాకౌట్ పద్ధతిలో మొదటి రోజు జరిగిన 4 లీగ్ మ్యాచ్ల్లో అమరావతి మీడియా జట్టు సచివాలయం ప్రింట్ మీడియా జట్టుపైన, విజయవాడ ఎలక్ట్రానిక్ మీడియా జట్టు INPR జట్టుపైన, లోకల్ మీడియా జట్టు సెక్రటేరియట్ మీడియా జట్టుపైన, రాజధాని మీడియా జట్టు సచివాలయం కెమెరామెన్స్ జట్టుపైన విజయం సాధించాయి. రెండో రోజు ఆటలో భాగంగా ఇవాళ ఒక లీగ్ మ్యాచ్, 2 సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి.